ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు నెల్లూరు వైద్యులు శిల్పం నువ్వే శిల్పి నువ్వే అంటూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి ఆదివారం ప్రజలతో కలిసి ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు. మహిళలు ప్రతి 2 ఏళ్లకోసారి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలన్నారు. క్యాన్సర్ వంటి రోగాలు రాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సమతుల ఆహారం తీసుకుంటూ కుటుంబంతో కలిసి ప్రకృతిలో గడపాలని ప్రజలకు సూచించారు. ఫస్ట్ క్యాన్సర్ అనగానే అందరూ ఒక భయంకరమైన మహమ్మారిలాగా ఫీల్ అవుతారు. అదేదో పెద్ద జబ్బు, ఇంకా క్యాన్సర్ వస్తే చనిపోతాము అని అన్నట్లు అనుకుంటారు. కాదండి, క్యాన్సర్ అనేది ఖచ్చితంగా ట్రీటబుల్ డిసీజ్. క్యాన్సర్ రాకముందే ఎలా కనిపెట్టాలి, అసలు క్యాన్సరే రాకుండా ఎలా చూసుకోవాలి. ఈ కాలంలో క్యాన్సర్ అనేది ఖచ్చితంగా పెరిగిపోయింది. ఎందుకు పెరిగిపోయింది అనేది ముఖ్య కారణం వచ్చేసి మన లైఫ్ స్టైల్ ప్లస్ పొల్యూషన్ని మనం ఎలాగో నివారించలేం కాబట్టి లైఫ్ స్టైల్ చేంజ్ అంటే ఏంటి? మెయిన్గా మనం తినే ఫుడ్లో, ఆహారంలో చాలా చేంజెస్ చేసుకోవాలి. రైస్ ఎక్కువ తింటున్నారు, రైస్ ఐటమ్స్ మార్నింగ్ నుంచి ఇడ్లీ కానీ, మధ్యాహ్నం మళ్ళీ వైట్ రైస్ కానీ, మళ్ళీ ఈవినింగ్ టిఫిన్ అనుకొని మళ్ళీ అదే కార్బోహైడ్రేట్ కంటెంట్, క్యాలరీస్ లెక్క పెట్టుకోకుండా తినడం, ఇది మెయిన్. ఇది మార్చుకోవాలి. షుగరు, ఉప్పు ఇవి కూడా కంప్లీట్గా కట్ చేస్తే ఎటువంటి ఇబ్బంది లేదు. మనం తినే ఆహారం అలవాట్లే క్యాన్సర్ వస్తాయా రాదా అనే దాన్ని డిసైడ్ చేస్తాయి కాబట్టి ఖచ్చితంగా వీటిని మార్చుకోండి. ప్రాసెస్డ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్, బయట చేసే బళ్ళ మీద ఫుడ్, అది కూడా తిప్పి అదే ఆయిల్లో ఉదయం నుంచి సాయంత్రం దాకా వేసే ఆయిల్స్లో చేస్తున్న ఫుడ్స్ అవి చాలా హార్మ్ఫుల్ అండి. దానిలో ఎన్నో కెమికల్స్ ఉంటాయి, ఎన్నో నైట్రస్ కాంపౌండ్స్ అంటారు. అవి మెయిన్గా మన బాడీలో క్యాన్సర్ కలిగించే ఇవ్వండి కెమికల్స్ అండి. అవి మామూలుగానే మనిషిలో ఇదేంటిది క్యాన్సర్ తాలూకు రిస్క్ పెరుగుతుంది. ఆడవాళ్ళకి 40 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి, మగవాళ్ళకి 50 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి కొంచెం రిస్క్ పెరుగుతుంది. ఆడవాళ్ళలో మోస్ట్ కామన్గా వచ్చే క్యాన్సర్స్ అండి మన ఇండియాలో అయితే బ్రెస్ట్, సర్విక్స్ క్యాన్సర్ అంటే అది గర్భసంచి యొక్క ద్వారం ఉంటుంది కదండి, దాని క్యాన్సర్ అండి. అది మోర్ కామన్గా వచ్చి 2 క్యాన్సర్లు అండి. వీటి స్క్రీనింగ్ తరచుగా చేయించుకోవడం చాలా ముఖ్యం అండి. మాలాంటి డాక్టర్ దగ్గర రాకుండా ఆరోగ్యంగా ఉండాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి మీ జీవన విధానం మార్చుకోవాలి. దీంట్లో అతి ముఖ్యమైన విషయం వచ్చి ఆహారము, వ్యాయామము, ప్రకృతిలో బతకడము, సంతోషకరమైన జీవితం గడపడం, ఆర్థికమైన పరిపుష్టి కలిగి ఉండడం, ఇవన్నీ చాలా ముఖ్యమైన అంశాలు. ఎంత ఎక్కువసేపు ఫాస్టింగ్ ఉండే విధంగా నీ జీవితాన్ని లేదా నీ బాడీని నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతావో అన్ని డబ్బులు నువ్వు దూరంగా అవుతావు. ఫాస్టింగ్ ఎంత ఖర్చు అవుతుంది? ఏమీ ఖర్చు కాదు. ఫాస్టింగ్ అనేది ఎంత ముఖ్యం అంటే ఒక మనిషిలో నుంచి చాలా జబ్బుల్ని పారదోలేదానికి ఫాస్టింగ్ చాలా ఉపయోగపడుతుంది.